సర్వసాధారణంగా క్రైస్తవులు అంటే ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు తహతహలాడవలసింది దేనికోసం, ఆశపడవలసింది దేనికోసం, ఎదురు చూడవలసింది దేనికోసం? విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహాము ఆయన శిల్పియు నిర్మాణకుడై ఉన్న ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచుచున్నానని ఆయన చెప్పాడు. అందుకనే ఎండవేళ సింధూరవనము దగ్గర ఆయన గుడారము వెలుపటికి వచ్చి ఆకాశం వైపు చూస్తున్నాడనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేయొచ్చు. అంటే ప్రభువును నమ్ముకున్నటువంటి విశ్వాసి, ప్రభువు మీద ఆధారపడి ఉన్నటువంటి విశ్వాసి ఎదురు చూడవలసింది దేనికోసం? ఈలోక సంపద కోసమా, ఈలోక సౌభాగ్యం కోసమా, ఆస్తులు ఐశ్వర్యాల కోసమా, లేక ఉద్యోగాలు, లేక అనేక రకాల అవసరతల కోసమా అని కనుక మనం పరిశీలన చేస్తే, అంటే ఇవన్నీ మనకు అవసరమై ఉన్నవనే విషయం దేవునికి తెలుసు. ఇవి అడగొద్దని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు తన బిడ్డలకు ఏది తక్కువ కానివ్వడనే విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఆకాశ పక్షులను చూపించాడు. అవి విత్తవు కోయవు అయినప్పటికీ, కోట్లలో అవి దాచుకోవు అయినప్పటికీ, ప్రతిదినం అవి సంతృప్తిగా ఆహారం తింటున్నాయనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేశాడు. మరి అదేవిధంగా వాటికంటే మీరు నాకు బహుశ్రేష్ఠులైన విషయాన్ని కూడా జ్ఞాపకం చేశాడు. నేను ఇప్పుడు మీతో నేనేం మాట్లాడాలనుకుంటున్నానంటే, క్రైస్తవులంగా ఉన్న మనం, దేవుని బిడ్డలముగా ఉన్న మనం దేని కొరకు ఎదురు చూడాలి? దేని కొరకు ఎదురు చూడాలి? ఇక్కడ లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక మంచి వివరణ ఇచ్చాడు దేవుడు, మంచి ఉదాహరణ ఇచ్చాడు దేవుడు. ఇద్దరు వ్యక్తులను చూపించాడు మనకి. మన జీవితం ఒకటే, కానీ మార్గాలు రెండు, గమ్యాలు రెండు. ఈ జీవితాన్ని మనం ఎలా అనుభవిస్తే, ఎలా గడిపితే వీటి పరిస్థితుల్లోనికి మనం వెళ్తామో ఇక్కడ మనకు అర్థమయ్యే విషయాన్ని దేవుడు చెప్పాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో 16వ అధ్యాయాన్ని మనం, లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని చాలాసార్లు మనం చదివాము. అలాగే దైవజనుల ద్వారా ఎన్నో విషయాలు మనం విన్నాం.